హుస్నాబాద్ నియోజకవర్గం చిగురు మామిడి మండల కేంద్రంలోని మహాలక్ష్మి గార్డెన్స్ లో మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశంలో పాల్గొన్నారు. చిగురు మామిడి మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గిక్కుడు రవీందర్, సాంబరి బాబు, దేవేందర్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పోలి స్వప్న, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు మార్క్ రాజకుమార్ గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, ముఖ్య కార్యకర్తలు చిగురు మామిడి మండలంలోని గ్రామంలో ధాన్యం కొనుగోలు ఇబ్బందులు రావద్దు, అధికారులతో కలిసి సమన్వయం చేసుకోవడానికి ప్రతి గ్రామంలో 5 సభ్యులతో కలిసి కమిటీ వేస్తున్నాం. గ్రామాల్లో తాగునీటి సరఫరాలు సమస్యలు రావద్దు, ఆయా గ్రామాల్లో శాశ్వత పరిష్కారం చూపాలి, బావుల పొడికితీత, పైప్ లైన్ వేయడం తదితర అంశాలపై పరిష్కారం చూపడానికి ప్రతి గ్రామంలో 5 సభ్యులతో కమిటీ వేస్తున్నాం. జూన్లో పాఠశాలల పునఃప్రారంభం కాగానే బడిబాట కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగేలా అందరూ ఇన్వాల్వ్ కావాలన్నారు. ప్రత్యేకంగా 5 సభ్యులతో కమిటీ వేస్తున్నామన్నారు. డ్రాప్అవుట్ లేకుండా చూసుకోవాలన్నారు. పాఠశాలల ఆహ్లాదకర వాతావరణం ఉండేలా పెయింట్స్ వేయడం, మౌలిక సదుపాయాలు కల్పించడం, టీచర్లు ఏర్పాటు చేయడం బాధ్యత ప్రభుత్వంది. వర్షాకాలంలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలి. చిగురు మామిడి మండలంలో ప్రతి గ్రామం పచ్చని చెట్లతో సుందరంగా ఉండాలి. అందుకు ప్రతి గ్రామంలో 5 సభ్యులతో కమిటీ వేస్తున్నాం. చిగురు మామిడి మండలానికి కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలి. అందరూ ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలి. ఈ కమిటీలు బాధ్యతగా వ్యవహరించినప్పుడే గ్రామాల్లో సమస్యలు తొలగుతాయి. గ్రామాల వారీగా వేరువేరుగా కూర్చొని కమిటీల సభ్యుల పేర్లు ఇవ్వాలి. విద్య, వైద్యం, త్రాగునీరు, సాగునీరు తదితర అంశాలపై సమస్యలపై చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వం సర్ పేరుతో కాంగ్రెస్ సానుభూతి పట్ల ఓట్లు తొలగిస్తోంది. ప్రతి బూత్కి ఒక బిఎల్ఏను నియమించి సర్వ్ ఓటర్ సవరణ ప్రక్రియలో మన ఓట్లు పోకుండా దొంగ ఓట్లు రాకుండా జాగ్రత్త వహించాలన్నారు. గ్రామాలు, మండలాల్లో పార్టీ బలంగా ఉండాలని, పార్టీ బలోపేతాన్ని కృషి చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కలిసి మాట్లాడుతూ ఉన్నాం. ఇటు కూర్చుంటే వేరే సమస్యను పరిష్కారం చేయడానికి మధ్యాహ్నం 11 గంటలకు ఆఫీసర్తో మీటింగ్ పెట్టాను. దానికంటే ముందు మీ అందరితో మాట్లాడాల్సిన అవసరం ఉందని నేను ఇక్కడికి ఒకసారి పార్టీ కార్యకర్తలుగా కలవాలని ఇక్కడికి వచ్చినాం. మీ అందరితో అవసరం కూడా ధాన్యం కొనుగోలు సమస్య ఏముంది అనేది నాకు ఊరు వారికి చెప్తుంది. అదేవిధంగా ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రతి ఊరికి ఒక 5 కంపెనీ ఆయన పేరు దయచేసి వినవుతుందా? ఇంకా వినవుతుందా? సజావుగా సాగడానికి ప్రతి గ్రామానికి వైట్ పేపర్లు ఇస్తారు. 5 పేర్లు వాళ్ళ టెలిఫోన్ నెంబర్తో రాసియండి. అధికారులు వాళ్ళతో సమన్వయం చేసి సర్పంచులు అందరూ ప్రజాప్రతినిధులు ఉంటారు. కానీ ఈ కమిటీ ధాన్యం కొనుగోలు అంశం ఏమన్నా వాళ్ళ బాధ్యత. రెండవది, మన ఊర్లల్లో బళ్ళు ప్రభుత్వ స్కూళ్ళల్లో పిల్లలను జాయిన్ చేయడానికి ఒక 5 కమిటీ చేసుకుంటాం. ప్రతి ఊర్లో అక్కడ పల్లెన్న సమస్యలు, టీచర్ల సమస్యలు లేదా ఇతరత్ర ఏమున్నా వాటిని పరిష్కారం చేసుకుంటూ దాని తదుపరి అక్కడ ఉండబడేటువంటి పాఠశాలలలో పిల్లల్ని ఎక్కువ సంఖ్యలో జాయిన్ చేసేటువంటి కార్యక్రమం. మూడవది, త్రాగునీటికి సంబంధించిన సమస్య. త్రాగునీరుకి సంబంధించి కూడా మరి మిషన్ భగీరథ ప్రాబ్లం ఉందా, పైప్ లైన్ ప్రాబ్లం ఉందా, బోర్వెల్ ప్రాబ్లం ఉందా, దాన్ని పరిష్కారం చేసి సంధానం చేయడానికి కూడా ఒక 5 మెంబర్లతో ఒక కమిటీ వేసుకుందాం. ఇది కాక వర్షాకాలం వచ్చేది, ప్రతి ఊర్లో మొక్కలు బాగా పెట్టాలి. వన సంరక్షణ కింద మన ఊర్లోనే చిగురుపేట మండలంలో మొత్తం పచ్చదనంగా కనబడాలి. దాంతో వాతావరణ మార్పు కనబడుతుంది, మన ఆరోగ్యాలు బాగుంటాయి. కాబట్టి వర్షాకాలం నేను కూడా ప్రతి ఊరు తిరుగుతా. ఆ చెట్లు నాటడానికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్ళతో ఒక 5 మెంబర్ల కమిటీ చేయండి. అది కాక అన్నిటికంటే ముఖ్యమైనది, భారతీయ జనతా పార్టీ అధికారంలో లేని రాష్ట్రాలల్లో ఓట్లను తొలగించడం ద్వారా, దొంగ ఓట్లు ఎక్కించుకోవడం ద్వారా రకరకాల ఓటర్లకు ఎస్ఆర్ పేరు మీద మీ ఊర్లలో కూడా ఓటర్ ప్రక్రియ, పరిశీలన ప్రక్రియ జరగబోతా ఉంది. నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, ఒక్కరు కూడా ఓటర్లకు సంబంధించి మీరు చెక్ చేసుకోవడానికి బూత్ వారిగా 4 బూతులు ఉంటే 20 మంది, 5 చొప్పున ఆ బూత్ వాళ్ళే. ఒక్క బూత్ ఉంటే 5 మంది, 2 బూతులు ఉంటే బూత్కి 5 చొప్పున 10 మంది. ఈ ఊర్లే ఉత్సాహంగా ఉండేటువంటి వాళ్ళ పేర్లు ఇవ్వండి. దీనివల్ల దొంగ ఓట్లు నమోదు కాకుండా మన ఓట్లను తొలగించకుండా ఉండే విధంగా మరి కార్యాచరణ తీసుకుందాం.
తప్పకుండా ఈ యొక్క వడ్ల కొనుగోలు ఓట్ల నమోదు ప్రక్రియ పరిశీలించడానికి బూత్ కమిటీ, తాగునీరు సమస్యలు సమన్వయం చేసుకోవడానికి త్రాగునీరు, అదేవిధంగా విద్య స్కూల్ డ్రాప్ అవుట్స్ చేసుకోవడానికి, చెట్లు నాటడానికి, త్రాగునీటి ధాన్యానికి సంబంధించి ప్రాధాన్యత ఇస్తా. మిగతా కూడా మాట్లాడతా. కొద్దిగా పరిస్థితికి సంబంధించి అయితే రాష్ట్రంలో కొత్త పనులు తీసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది ఉన్నటువంటి మాట కూడా వాస్తవం. కాబట్టి ఉన్న శాంక్షన్ పనులన్నీ పూర్తి చేసుకుంటూ వారికి ప్రతిపాదనలు పంపుకొని ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం. దయచేసి ముందుగా ఏ ఊరో ఆ ఊర్లో కూర్చొని అందరు మండల నాయకులతో సహా ఏ ఊరో ఆ ఊర్లో కూర్చొని నేను చెప్పినటువంటి 5-6 అంశాలకు సంబంధించి కమిటీల ఏర్పాట్ల పేర్లు రాయాల్సిందిగా కోరుతాను. తదుపరి ఒక్కొక్క ఊరు ఇక్కడ చూసుకుంటాం. మెడికల్ క్యాంపు కరీంనగర్ మెడికల్ కాలేజీ మీకు ఉంది. దాని నుంచి ప్రతి ఊర్లో మెడికల్ క్యాంప్ పెట్టించుకోవాలి. దయచేసి ఆరోగ్యం లేకపోతే ఏం లేదా, పరీక్ష చేసుకుంటే బీపీ అంటే బీపీ గోళీ వాడద్దు, షుగర్ వాడద్దు. ఏ వాడకపోవడం వల్ల చాలా మందికి ఇబ్బంది, కిడ్నీ డయాలసిస్ అయితే ఉన్నారు, క్యాన్సర్ వస్తూ ఉంది, గుండె గుండె వస్తుంది. కాబట్టి దయచేసి అందరినీ కోరుతా ఉన్నా, ఆరోగ్య పరీక్షలు ప్రతి ఊర్లో జరిగే విధంగా మరి చొరవ తీసుకొని మీ అందరూ కూడా ఆ హెల్త్ పరీక్ష చేయించాలని సందర్భంగా కోరుతా ఉన్నా. వీటికి సంబంధించి కాగితాలు ఇస్తారు. ఇది అయిన తర్వాత ఇప్పుడు మీరు ప్రతి ఏ ఊరు ఆ ఊరికే పోతాం, బ్యాంక్ ఊరు కూర్చొని ఈ పేర్లని రాసుకొని ఒక్కొక్క ఊరికి వస్తే ఆ ఊరు నేను